మంచి ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకునే ముందు చూడాల్సిన ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటారు సార్? ప్రాజెక్ట్ గురించి చాలామంది తప్పు చేస్తారండి. ఇక్కడ చాలామంది బయర్స్ ఎమోషన్లో సెంటిమెంట్లో వెళ్ళి కొనేస్తున్నారు. తర్వాత దే ఆర్ ఫేసింగ్ ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రోకడైల్ ఫెస్టివల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలామంది బిల్డర్స్ ఏమంటారు 2 years డబుల్ అయిపోతుంటారు. అసలు ఎట్లా అవుతుంది అంటే, గవర్నమెంట్ మదర్ బ్యాంక్ SBI సంవత్సరానికి 7.5% ఇస్తారు. అది డబుల్ అంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలమ్మా? 13-14 సంవత్సరాలు పట్టాలి. మరి ఏదైనా బిల్డర్ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఇచ్చారు, ఎట్లా ఇస్తారు? మనకి టూ గ్రీడీనెస్ పెరిగిపోయి నా గరిక నా ఘాటుగా. ఎందుకంటే బిల్డర్ 2 years ఇస్తారంటే డెఫినెట్గా ఎత్తేసే ప్లానే. దే వెరీ క్లియర్ దట్ దే విల్ టర్న్ అవుట్ ది బోర్డ్. మీకు క్యారెట్ చూపించాడు. ప్రీ లాంచ్లో ఏమవుతుందంటే, మీరు 4 years ప్రాజెక్ట్ అనుకోండి, 10,000 అమ్ముతారు 4 yearsలో. ఇది మీకు 6,000కి ఇచ్చేస్తారు. ఇప్పుడు 4 yearsలో 4,000 తగ్గిస్తారు. మీరు ఏమనుకుంటారు, మా 2 కోట్లది 4 అంటే 1.2 crores వచ్చేస్తుంది. సో మీరు 80,000 లక్షల కోసం 120 కట్టేస్తారు. ఆ బిల్డర్ ఏం చూస్తాడు, 120 చూస్తాడు, ఆయన 80 చూడట్లే. ఈ లుకింగ్ ఎట్ 1.2. ఓకే. సో క్లియర్ వెర్షన్ కదా. మనం తొందరపడి 80 చూసాడు, 120 చూసుకొని కలెక్ట్ చేసుకొని తర్వాత బోర్డు ఎత్తేస్తాడు. అందరూ కాదు, కొంతమంది. అవును. సో యు ఆర్ గోయింగ్ ఎట్ ఇప్పుడు క్లాత్ స్టోర్స్ కానీ ఎలక్ట్రానిక్ స్టోర్స్ 70%, 60% డిస్కౌంట్ ఉంటుంది హోర్డింగ్స్లో. చూసాము బయట. అవును సార్. ఇప్పుడు మీరు మీ హస్బెండే మిమ్మల్ని తీసుకెళ్ళాడు అనుకోండి, నీ నీ మ్యారేజ్ డే కదా కొనిస్తాను చీరని, అక్కడ ఎలా 2 లక్షల చీర చూపిస్తాడు. అందులో 50% డిస్కౌంట్, ₹1,00,000 చీర మనలో ఇక్కడ ఎవరైనా కొంటారా? పెళ్ళికి కొంటారేమో కానీ నార్మల్ యూసేజ్ కొనరు. దాన్ని ఇప్పుడు కొనకుండా భర్త ఇంటికి వస్తే ఆయన పరిస్థితి ఏంటి? సో ది సెల్లర్ ఈజ్ యూజింగ్ ఎ టెక్నిక్ టు పుల్ ది కస్టమర్ టు ది కౌంటర్. అక్కడ వచ్చి సచ్చేయండి, పోనీ కనీసం ₹1,00,000 అయితే 10,000, 20,000 అయితే కొనాలి కదా. అవును సార్, తప్పకుండా. బంపర్ ఆఫర్ టు లేడీస్ అంతే అంటారు. సో అది మాట. అందుకని తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అది ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిల్డర్ని కలవాలి. చాలామంది బిల్డర్ని కలవనివ్వరు. ఏజెంట్స్ కానీ సేల్స్ వాళ్ళు క్రెడిట్ పోతుందని కలవనివ్వరు. కానీ యూ హ్యావ్ టు టేక్ బిల్డర్. మీరు వెళ్ళేప్పుడల్లా తలుపు తీసుకొని ఉండడానికి ఆయనకున్న అపాయింట్మెంట్. ఇప్పుడు ఎండి ఉన్నారు, ఎవరి మనం వచ్చి కలిసాం, అపాయింట్మెంట్ తీసుకొని కలిసాం. నన్ను ఎవరైనా కలవాలన్న ఆఫీస్లో అపాయింట్మెంట్ తీసుకు. రెండోది, బిల్డర్ని కలిసినప్పుడు మాట్లాడారు 1 గంట సేపు. మాట్లాడితే వర్షన్ తెలుస్తుంది, ఆయన విజన్ ఏంటి ఆయన తెలిసిపోతుంది. ఒక మనిషితో ఇప్పుడు నీతో మాట్లాడితే 80% తెలిసిపోతుంది, 10-20% తేడా ఉండొచ్చు. నువ్వు నాతో అంటే నీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఎపిసోడ్ అయిపోయి అడుగుతాను నీకు. సో అదొక ఫస్ట్ పాయింట్. రెండోది, గవర్నమెంట్ పర్మిషన్స్. రేరా కానీ, GHMC కానీ, DTCP కానీ, HMD కంపల్సరీ ఉండాలి. మూడోది, లీగల్ ఒపీనియన్. నాలుగోది, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఐదోది, లింక్ డాక్యుమెంట్స్. ఆరోది, మ్యూటేషన్. ఇది మినిమం. తర్వాత రివ్యూ ఆఫ్ ది గూగుల్ రివ్యూ ఆఫ్ ది కంపెనీ బిల్డర్. ఆ బిల్డరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అనే దానికంట ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశాడు అనేది ఇంపార్టెంట్. ఓకే. అంటే ఆ బిల్డర్ తాలూ 10 ప్రాజెక్ట్స్ చేశారు అనుకోండి, అంతకుముందు వెళ్ళి పాస్ట్ ప్రాజెక్ట్స్ చూడండి, కంప్లీషన్ ఎట్లా ఉంది, మెయింటెనెన్స్ ఎట్లా ఉంది, ఆ కస్టమర్స్తో మాట్లాడండి. అంటే ప్రజెంట్ ప్రాజెక్ట్స్ చూడండి, అంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్, ఈ 3 చెక్ చేయాలి. టాక్ టు ది సైట్ ఎంప్లాయీస్, టాక్ టు ది ఆఫీస్ ఎంప్లాయీస్. వాళ్ళ ఇంప్రెషన్ కూడా ఉంటుంది, మా మేనేజర్ చాలా మంచిది. ఇప్పుడు టీవీ ఛానల్ ఉన్నాడు, ఆయన రోజుకి 400 మంది ఫుడ్ పెడతాడు. సో అంత ఎంప్లాయీస్ కాకుండా బయట వాళ్ళకి 250 మంది ఎంప్లాయీ, మొత్తం 600-700 మంది ఫుడ్ సర్వ్ చేస్తాడు ఫ్రీగా. ఆయన ఎవరు మర్చిపోరు కదా. అవును సార్. అంటే పేరు చెప్తే ప్రమోట్ చేసిన పేరు చెప్పట్లేదు. అట్లా ఇవి చూసుకోవాలి. దాని తర్వాత మన రివ్యూస్లో ఏమైనా రాస్తారా నెగిటివ్గా? ఇప్పుడు అందరికీ గూగుల్ రివ్యూస్ ఉంది, నెగిటివ్ ఏమైనా రాస్తారా అని చూసుకోవాలి. నెగిటివ్ రాస్తే అది ఆలోచన. 10 మందిలో ఒక నెగిటివ్ రాస్తే పర్వాలేదు. 10 మంది నెగిటివ్ రాస్తే 10 మంది 6-7 మంది 8 మంది రాస్తే సంథింగ్ రాంగ్. సో ఇలాంటి పాయింట్, అట్లాంటి స్పెసిఫికేషన్ ఏమి ఇస్తున్నాడు, ఏమి అగ్రిమెంట్లో కమిట్ అయ్యాడు, ఏమి డెలివరీ చేస్తున్నాడు, టైంలో ఇస్తున్నాడా లేదా, అట్లానే ఏజెంట్స్ ద్వారా చేస్తున్నాడా, ఈయన డైరెక్ట్గా అమ్ముకుంటున్నాడా, ఈయన మీద ఏమైనా FIR కేసెస్ ఉన్నాయా, ట్యాక్స్ పెండింగ్ కేసెస్ ఉన్నాయా, సైట్లో వాళ్ళకి ESI PF కడుతున్నాడు. మీరు అడుగు సైట్కి దీనికి సంబంధం మీకు డౌట్ వచ్చింది. ఎందుకంటే సైట్లో 2,000 మంది ఎంప్లాయీస్ అనుకోండి, వాడు ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయితే చచ్చిపోతారు, లేకపోతే ఇన్సూరెన్స్ దెబ్బలు తగులుతాయి. ఇన్సూరెన్స్ ఉండాలి కదా, ESI ఉంటేనే, లేకపోతే సైట్ బంద్ అయిపోతుంది. సో ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా చూసుకుంటే మీకు 90% ఇబ్బంది ఉండదు. లీగల్ ఒపీనియన్ తీసుకోవడం చాలామంది 5,000-10,000 లీగల్ ఒపీనియన్ తీసుకోరు. ఆ లీగల్ ఒపీనియన్ చంపేస్తాం. లీగల్ ఒపీనియన్లో ఏమంటే క్లియర్ కట్ క్లాసెస్ ఉంటాయి,
తీసుకోవచ్చా తీసుకోకూడదా, తీసుకోవాలంటే డాక్యుమెంట్స్ మిస్ అని చెప్తే దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. ఏ జోన్లో వస్తుంది, బఫర్ జోన్లో వస్తుందా, ట్రిపుల్ జోన్లో వస్తుందా, ఫారెస్ట్ జోన్లో వస్తుందా, కన్జర్వేషన్ జోన్ వస్తుందా, అవన్నీ కూడా మనం చూసుకోవాలి. చాలామంది FTL బఫర్ జోన్ చూడడం రావట్లేదు. సైట్ కాల్డ్ lakes.hmda.gov.in. అందులో వెళ్తే మీరు విలేజ్ పేరు, లేక్ పేరు, ఐడి పేరు ఇస్తే మొత్తం డీటెయిల్ ప్రొహిబిటెడ్లో ఉందా, నాన్ ప్రొహిబిటెడ్లో ఉందా తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి మీకు తెలియకపోతే కన్సర్న్ ఆఫీస్ పర్సనల్గా వెళ్ళొచ్చు, లేదా మీ లాయర్ని అపాయింట్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ సో మెనీ. అట్లనే ల్యాండెడ్ కాస్ట్ ఎంత అవుతుంది మనకి, ఇప్పుడు బేసిక్ కాస్ట్ చెప్తారు, బయటకు వచ్చారు 25-30 లక్షలు ఎక్కువ అవుతుంది. స్టాంప్ డ్యూటీ అని, రిజిస్ట్రేషన్ అని, రకరకాల డాక్యుమెంటేషన్ ఛార్జెస్ అన్నీ అవన్నీ తెలుసుకోవాలి. అసలు మనకు లోన్ వస్తుంది, లోన్ వస్తే నీ ఎలిజిబిలిటీ ఎంత, నీకు ఎంత రావాలి, నీకు ఎంత కావాలి, ఎంత ఉంది, ఇవన్నీ పాయింట్స్. బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే అపాయింట్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ లైక్ మీ, నాలుగు చాలామంది ఉన్నారు. మీకు డబ్బులు కూడా ఎప్పుడు ఇస్తారు మీరు, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంతా అయిపోయింది, చేతిలో డాక్యుమెంట్ పెట్టారు. సో డాక్టర్కి లాయర్కి వాళ్ళకి ముందు ఇస్తేనే అపాయింట్మెంట్ ఇస్తారు. కానీ మన దగ్గర అలా కాదు. మన రియల్ ఎస్టేట్లో ఉన్న దౌర్భాగ్య స్థితి ఏంటంటే 99% కరెక్ట్ చేసి 1% తప్పు చేసి డీల్ క్యాన్సిల్ అవుతుంది. ద కేసెస్ వేర్ పీపుల్ హావ్ గివెన్ చెక్స్ అండ్ టేకెన్ బ్యాక్, లాస్ట్ మినిట్లో డ్రాప్ అవుతారు. మా వాస్తు బాగలేదు, మా బాగారు వద్దన్నారు, నా దగ్గర డబ్బులు రాలేదు, లోన్ రాలేదు, అమ్మేస్తాను అనుకున్న అమ్మలేకపోయాను. చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ అడ్వైజర్ మిస్టేక్ చేసుకుంటారండి. జనరల్గా మీరు చూస్తే LIC వాళ్ళు ఒకటి, వీళ్ళు ఒకటి సండే మార్నింగ్ పూట వస్తుంటారు మన ఇంటికి. అవును సార్. ఎందుకు ఆ రోజు అందరం ఫ్రీ లేదు సార్, అందరూ ఫ్రీ ఉంటారని వస్తారు. అందరూ ఫ్రీ ఉంటారు, డెసిషన్ ఈజీ అవుతుంది. కానీ లేడీస్ పొద్దుట వచ్చే టిఫిన్ తినడానికి పని కొట్టలేదు అనుకుంటారు, తప్పులేదు. అయితే నేను ఒక ఎగ్జాంపుల్ మీ ఇంటికే వచ్చారనుకోండి, ఇంటికి వచ్చినప్పుడు మీరు మీతో మీ ఫాదర్ ఎవరైతే ఉంటే వాళ్ళతో 1 కోటి రూపాయలు ప్లాట్ కొనిపించాడు ఏదో స్టోరీ చెప్పి. మీరు కన్విన్స్ అయిపోయారు, గంట సేపు డిస్కషన్ ఇచ్చిన తర్వాత ఆయనకి 1-2% లాభం తీసుకుంటాడు, ఇస్తారు 1 lakh 2 lakh ఇస్తారు, అంతే కదా. మ్యాక్సిమం 2% lakhs. అంటే మీకు ఎంతైంది, 1,02,00,000 అయింది మీకు. ఆఫ్టర్ 10 years దాని వాల్యూ ఎంత అవుతుంది, ఇట్ ఈస్ 5 crores, ఎక్కువ అవుతుంది, 5-6 crores అవుతుంది. ఇప్పుడు ఎవరు లాభం పొందారు, కానీ మీ మిస్టేక్ చేసింది కస్టమర్, బ్రోకర్ని. సో బ్రోకర్ని దేవుడిలా దేవుడే పంపించాడు కదా, దేవుడి రూపంలో కాకపోయినా బ్రోకర్ రూపంలో. అవును సార్. అది రియలైజ్ కారు. అంటే ఎక్కడో ఒకటి చీటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. అది నాట్ టేకింగ్ దట్. జనరల్గా మేజర్ 95-98% గుడ్ పీపుల్. 1 lemon drop విల్ బ్రేక్ ది ఎంటైర్ పాట్ ఆఫ్ మిల్క్. అంటే 100 మందిలో 2 చెడ్డోళ్ళు ఉంటే 99 మంది చెడ్డోళ్ళు అనుకుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు బాగుంటుంది. ఒక మార్వాడి బిజినెస్ మ్యాన్ ఒక 500 కోట్లు టర్న్ ఓవర్ చేస్తాడు. మీలాంటి ఒక పిఏని పెట్టుకున్నాడు. ఆ పిఏకి ఏం చెప్పాడంటే, ఎవడైనా LIC నుండి కానీ, పర్సనల్ లోన్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ వస్తే వాడిని అసలు లోన్కే పంపించారు. పెద్ద బంగ్లా, 500 కోట్లు అంటే ఇంతకంటే పెద్ద బంగ్లా. సో అది చెప్పేసాడు, వెళ్ళిపోయాడు. ఒకరోజు ఏమైందంటే ఆవిడ లీవ్ పెట్టింది. ఆ ప్లేస్లోకి ఎవరు వచ్చి ఉంటారు, వాళ్ళ భార్య వచ్చింది. భార్యకి ఇవన్నీ తెలియదు కదా, ఆ ఏజెంట్ రాగానే పంపించాడు దాన్ని. పంపిస్తే ఇంకా ఆయన మనతో మీద కొట్టి మళ్ళీ ఆయనతో ఒక ప్లాట్ కొనిపించాడు. కొనిపించేసాక ఆయన అంటున్నాడట, నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఇంతవరకు అసలు ఎవరు, మా వైఫ్ ఉంది కాబట్టి నేను పంపించలేదు, నువ్వు లోన్కి వచ్చేవాడు కాదండి, ముందు చెక్ రాయనని 50 లక్షలు అడ్వాన్స్ రాసుకుని తర్వాత చెప్పాడంట. ఆ 150 సార్లు వచ్చింది నేనే సార్, ఇప్పుడు 151 టైం అని అన్నాడు. అంటే అంతకుముందు నో చెప్పించుకుని 150 సార్లు నో అనిపించుకుని. సో వీ డోంట్ నో హౌ ఇట్ విల్ హ్యాపెన్. ఇవన్నీ వినడానికి సింపుల్గా ఉంటుంది, బట్ ద లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ దట్. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మీకు 30 yearsలో. అటు ఫన్నీగా చెప్తున్నారు, ఇటు సీరియస్గా కూడా మీకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు. సో ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే, ఫ్యూచర్ ప్రూఫ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్? ఫ్యూచర్ ప్రూఫ్ అంటే ఏ విధంగా? లైక్ వాళ్ళు ఇప్పుడు వచ్చి మనకి చెప్తూ ఉంటారు కదా సార్, మీడియేటర్స్ వచ్చేసి మీకు ఇది కొంటే ఫ్యూచర్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి ఫేక్ ప్రామిసెస్ ఇవ్వడము. అంటే అది జిత్నా ఆట అవుతున్నా రోటీ, ఎంత చెట్టు కదా, మీరు ఎంత ఎమోషన్ సెంటిమెంట్గా అంత ముంచేస్తారు. లంచం తీసుకునేవాడు తప్పు కాదు, ఎవరు తప్పు?
లంచం ఇచ్చేవాడు. సో మోసపోతారని తెలిసి బిల్డర్స్ మోసం చేస్తూ ఉంటారు, ఏజెంట్స్ మోసం చేస్తూనే ఉంటారు. అంటే ఫ్యూచర్ ప్రూఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది కరెక్ట్ అంటారా ఆర్ ఎల్స్ వాట్? ఉన్నాయండి, మీరు యూ టు చెక్ ది రెలవెంట్ డాక్యుమెంటేషన్, రెలవెంట్ ఫీచర్స్. ఇప్పుడు నేను ఎంత చెప్పాను, బిల్డర్ 2.5 సంవత్సరాలు డబ్బులు ఇస్తాడంటే యు ఆర్ జస్ట్ బీయింగ్ ఫుల్డ్. మీరు 2.5 సంవత్సరాలు, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఒక సామెత చెప్తాను నేను. ఎప్పుడైనా ఒక ఇన్వెస్టర్ కానీ, బయ్యర్ కానీ, ఏజెంట్ కానీ, బిల్డర్ కానీ ఎదగాలనుకుంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆశ కాస్త అత్యాశకి వెళ్ళిపోతుంది, చీటింగ్ మొదలవుతుంది. గ్రీడ్, ఫ్రమ్ గ్రీడ్ టు టూ గ్రీడ్. గ్రీడ్ ఉండడం తప్పలేదు, టూ గ్రీడ్ చాలా డేంజర్. వాళ్ళు ఏదైనా ఒక బిల్డర్ కానీ ఏజెంట్ ఆస్క్ డాక్యుమెంటేషన్ ప్రూఫ్ ఆర్ ఫిజికల్లీ షోదాం. ఇప్పుడు నేను అంటాను, ఇక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ వస్తుంది బాలానగర్ దగ్గర అంట, గవర్నమెంట్ రికార్డ్స్కి వెళ్ళి చూడండి, వెబ్సైట్లో అన్ని, ఇప్పుడు అన్ని వెబ్సైట్లో ఉన్నాయి సాఫ్ట్వేర్. ఇప్పుడు హెచ్ఎండి పర్మిషన్ లేకుండా ఉందంటే హెచ్ఎండి సైట్లో చూడండి, ఆఫీస్లో చూడండి, లాయర్ని అడగండి. డెవలప్మెంట్ అంటే ఒక 6 లేన్ రోడ్ వస్తుంది బెంగళూరు హైవే అని, 6 లేన్ అవుతుందో లేదో చెక్ చేసి ఫిజికల్లీ వర్క్ జరుగుతుంది. కొన్ని ప్లానింగ్లో ఉంటుంది, 4 సస్టైనబుల్ సిటీ వస్తుంది. ఆ సిటీ ఎప్పుడు వస్తుందని ఎవరికి తెలియదు, వస్తుందని డాక్యుమెంటేషన్ అయితే జరుగుతుంది. రియల్గా మేనిఫెస్టోలో వాళ్ళు ఎజెండాలో పెట్టి జరగాలంటే కొంచెం టైం, డబ్బులు కావాలి. ప్రస్తుతానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు, సీఎం స్వయంగా ఆయనే చెప్పారు. సో ఏదైనా కావాలంటే, డబ్బులు కావాలంటే ఫారిన్ కంపెనీస్ కావాలి, ఫారిన్ కంపెనీ వస్తే ఫండింగ్ వస్తుంది, ఫండింగ్ వస్తే ఇండస్ట్రీ వస్తుంది, ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తే బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇదంతా చైన్ రియాక్షన్, రైట్? సో ఏదైనా చెప్తే డోంట్ గో బ్లైండ్లీ. ఫిజికల్లీ హ్యావ్ ఏ చెక్ ఆర్ చెక్ విత్ ఎ పర్సన్ హూ హెస్ నాలెడ్జ్. కొంతమంది గాల్లో హవా మహల్, గాలి మహల్ అంటారు కదా, ఏదో చెప్పేస్తారు, ఏదో అలా కాదు కదా. అది వస్తుంది అంటే వస్తుందా రాదు ప్రూఫ్. ఇప్పుడు అంటే రోడ్డు 60 feet ఉంది, 200 feet అవుతుంది, దాని పేపర్ చూపిమను. లేకపోతే కన్సర్న్ సంబంధిత అధికారి దగ్గరికి వెళ్ళి అడగండి, సార్ మీ మాస్టర్ అవుటర్ ప్లాన్ ఉంటే మాస్టర్ ప్లాన్లో ఉందా లేదా. ఇప్పుడు ఒకప్పుడు 2007-8 ఐ థింక్ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో అనుకుంటా, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఫర్ హైదరాబాద్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే తెలంగాణ స్టేట్ ప్లాన్ చేస్తున్నారు. మనకి టీఆర్ఎస్ ఎలక్షన్ ఎందుకు ఓడిపోయింది? సిటీలో ఓట్లు ఎవరికి వచ్చాయి? మొత్తం టీఆర్ఎస్కి వచ్చాయి. సిటీ బయట ఎవరికి వచ్చాయి? కాంగ్రెస్కి వచ్చాయి. ఒక్క ఓటు కూడా తేడా లేదు. సో సిటీ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ కేసీఆర్ గారు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ 10 రూపాయలు 100 రూపాయలు అయింది. కానీ బయట పీపుల్ అన్నట్టు దాన్ని టచ్ కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఉంటే ఫార్మర్స్ నెగ్లెక్ట్ చేసిన ఒక ఎలక్షన్ ఓడిపోయారు. ఐటీలో ఆయన మించినాడు. మన నరేంద్ర మోడీ గారు కూడా ఏమన్నారంటే టెక్నాలజీ కే బారే మే చంద్రబాబు కే సాత్ డిస్కస్ కర్రాం, నేర్చుకుంటానని చెప్పాడు ఇండైరెక్ట్గా. అంటే ఆయనకున్న ఫోర్కాస్ట్ ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ది సీఎమ్స్ మే నాట్ హ్యావ్. వేరే దాంట్లో ఐటీ వరకు ఈ హెస్ డన్ ఏ వండర్స్ యాజ్ ఫర్ ఎస్ సిబిఎన్ ఈస్ కన్సర్న్. చంద్రబాబు గారు ప్రకారం అయితే వండర్స్. కానీ ఇప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు మరి ఏపీలో చేయలేకపోతున్నారు. ఎందుకు? దిస్ నాట్ దేర్. మనీ ఈజ్ నాట్ దేర్. మనీ ఉంటే ఏపీ యునైటెడ్ ఏపీలో పుష్కలంగా డబ్బులు ఉంటే ఆయన అనుకున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ 1990లోనే 2020 విజన్ వేస్తాడు ఆయన. కానీ ఇప్పుడు అది లేదు. డే బై డే సిచ్యువేషన్స్ ఆర్ చేంజింగ్. సో కాబట్టి మీరు చెక్ చేసుకోవాలి, ఎమోషనల్లోకి వెళ్ళకూడదు, సెంటిమెంట్లోకి వెళ్ళకూడదు. యూ హ్యావ్ టు చెక్ ఆల్ దీస్ థింగ్స్. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. నేను చెప్పింది ఏది మిస్ అయినా నా గర్క నా ఘాటుగా. సో ఈ మినిమం ఈ 10 tips ప్లస్ బిల్డర్ కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన హిస్టరీ ఏంటి, పర్సనల్ క్యారెక్టర్, అది కూడా బ్యాంక్ రెప్యుటేషన్ ఏంటి, బ్యాంక్లో ఆయన సిబిల్ అంటారు, సిబిల్ రేటింగ్ ఎట్లా ఉంది. చాలా మంది బిల్డర్స్ ఫెయిల్ అవుతుంటారు. ఇస్తానంటే చెక్లు ఇస్తారు, బౌన్స్ అవుతాయి. నాది ఒక అకౌంట్ ఉంది 30 years ఒకటే బ్యాంకులో అకౌంట్, ఇంతవరకు సింగిల్ చెక్ నేను ఇచ్చింది బౌన్స్ అవ్వలేదు, నాకు వచ్చింది బౌన్స్ అవ్వలేదు. సో నా సిబిల్ రేటింగ్ వాజ్ 875 out of 900. జనరల్గా 8 దాటడం అనేది కష్టం, వెరీ ఫ్యూ పీపుల్. చాలామంది ఫెయిల్ అవుతారు. నేను లోన్ తీసుకుని చెక్ చేస్తే 875, 876 వచ్చాను, నాదేం బౌన్స్ లేవు.